హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జాను. అందరూ బాగున్నారండి. అయితే చాలా బాగున్నా. ఇది వచ్చేసి విజయవాడలోనే అంబేద్కర్ స్టాట్యూ అండి. అది చూద్దామని అయితే వెళ్ళాము. రీసెంట్గా కట్టడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్కి అయినా నెక్స్ట్ చిల్డ్రన్స్ కూడా 5 రూపీస్ అండి. అలానే ట్యూస్డే హాలిడే అండి. ఇది వచ్చేసి 7 to 8 అయితే లేజర్ షో అవుతుంది. నెక్స్ట్ ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఈ అంబేద్కర్ స్టాట్యూ అసలు నేమ్ వచ్చేసి భారతరత్న బాలాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అండి. ఆవిష్కరణ వచ్చేసి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఏపీ సీఎం అండి. ఆయన అయితే ఆవిష్కరణ అయితే చేయించారు. చూసారు కదండి. ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనకి చుట్టుపక్కల అంతా కూడా రీసెంట్గా అయితే కట్టడం వల్ల చాలా నీట్గా అయితే కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలవింగ్ అయితే కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కాలచక్ర మండపం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అంబేద్కర్ది ఓవరాల్ వ్యూ అంతా కూడా అయితే చాలా బాగుందండి. ఆయన హిస్టరీ అంతా కూడా ఇందులోనే ఉందండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా శిల్పంలో భలే చెక్కారండి. మనం నిజంగా కళ్ళు అయితే సరిపోవండి మనం చూడటానికి. చూస్తున్నాయి కదా ఎంత బాగుందో అండి. ఇదనే కాదు, ఓవరాల్ అంతా కూడా లోపల ఎంత ఈ మండపం అని చెప్పి అంతా కూడా చాలా బాగుందండి. ప్రతి శిల్పం కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఈ వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి అంబేద్కర్ యొక్క మినీ థియేటర్ అండి. ఆయన యొక్క ఫుల్ ఓవరాల్ వ్యూ అంతా కూడా ఇందులో అయితే మనకు తెలుస్తుంది. బయోపిక్ అండి అంబేద్కర్ది. చూస్తున్నారు కదా, లోపలికి ఎంటర్ దగ్గర కూడా అంబేద్కర్ది అయితే ఫోటో అయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అండి. చాలా బాగుందండి ఓవరాల్ అయితే. అంబేద్కర్ యొక్క చైతన్యం కానీ, ఆయన యొక్క చదువుకున్నవి కాలేజ్ స్టడీస్వి, ఆయన హిస్టరీ కానీ అంతా బయోపిక్ కానీ ఓవరాల్ ఈ వ్యూ అంతా కూడా మనకి ఈ వీడియోలో అయితే తెలుస్తుందండి. అలానే మనకి అంబేద్కర్ స్టాట్యూ దాంట్లో మనకి ఓవరాల్గా అయితే అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే క్లియర్గా చూపిస్తున్నారు. సో మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ యొక్క వ్యూని. ఇది పార్కింగ్ ప్లేస్ కూడానండి. బయట కూడా ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అయితే నేను నా యొక్క పాయింట్ అయితే చెప్తున్నానండి. సో చూస్తున్నారు కదా. సో మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. ప్లేస్ అయితే మీకు కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను.